Praise the Lord, praise the Lord. हालेलुया हालेलुया, बोलो यीशु महाराज की जय। आने वाले खुदा मसीह की जय। మన యేసు స్వామికి జై। స్తోత్రం 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 స్తోత్రం. రెండు చేతులెత్తి యేసయ్యను మనస్ఫూర్తిగా స్తోత్రం చెబుదామండి. స్తోత్రం 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 స్తోత్రం. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాదుని మేలులు తలంచి, యేసునాదుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 చెప్పాలండి. స్తోత్రం స్తోత్రం. రెండు చేతులెత్తి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సుఖవంతమైన మంచి నిద్రను దేవుడు ప్రసాదించి ఎదుగు ఈ నూతన వారంలో, ఈ నూతన దినంలోనికి ప్రవేశపెట్టిన యేసయ్యకి నిండు మనసుతో స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ నూతన వారాన్ని బట్టి, అలాగే ఈరోజు చేయబోతున్న మన పనులు, ఆ పనులన్నిటినీ మరి దేవుడే చూసుకున్నట్లుగా ఆయనే ఆ ప్రతి విషయంలో, ప్రతి పని విషయంలో దేవుడే మనకు మరి సహాయం చేసి మనల్ని ముందుకు నడిపించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ వాక్యం ఏంటంటే మీకును కృప కలుగునుగాక, క్షేమము కలుగునుగాక, శుభము కలుగునుగాక. మరి ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రియులను బట్టి, అలాగే ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకుంటున్నట్టు ప్రియులను బట్టి నిండు మనసుతో ఆత్మ సంబంధమైన ఆత్మీయ పుట్టుదల, ఏమంటారండి, ఆత్మీయంగా బాప్టిజం కదా, ఆత్మీయ జననం మరి ఈరోజు జరుపుకుంటున్నారు కొందరు. వారిని బట్టి కూడా స్పిరిచువల్ బర్త్డే జరుపుకుంటున్న ప్రియులను కూడా దేవుడు ఆశీర్వించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 చెప్పాలండి. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మరి అప్పుల బాధలతో, అనారోగ్య సమస్యలతో, అలాగే ఇంకా కుటుంబాల్లో నెమ్మది శాంతి లేకుండా, అలాగే ఉద్యోగాలు, సరైన ఉద్యోగాలు లేక, వ్యాపారాల్లో కూడా మరి కొద్దిగా ఇబ్బంది పడుతున్న ప్రియులందరినీ దేవుడు ఆశీర్వదించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం చెప్పాలండి. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే గర్భవతులు ఉన్న బిడ్డలను దేవుడు సులువు అయిన ప్రసవం దేవుడు దయచేసి, మరి కొందరు వారి హృదయవాంఛలు, అమ్మాయిలు కావాలని కొందరు, అబ్బాయిలు కావాలని కొందరు, దేవుడు వారి హృదయవాంఛలను తీర్చునుగాక. అలాగే వివాహం కాక ఇబ్బంది పడుతున్నట్టు వారికి చక్కటి సంబంధాలు ఈరోజే దేవుడు మరి తీసుకుని వచ్చి దేవుడే సహకరించినట్లుగా, దేవుడు సహాయం చేయనట్లుగా, అలాగే గర్భఫలాలు లేక, సంతానం లేక ఇబ్బంది పడుతున్నట్టు వారికి దేవుడు మరి కృపనిచ్చి మంచి పిల్లలను దేవుడు వారికి అనుగ్రహించినట్లుగా నిన్ను మనసుతో స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే దైవ సేవకులను బట్టి, కుటుంబాలను బట్టి, పరిచయం బట్టి, అలాగే ఈరోజు ఏ ప్రాంతంలో అయితే
మరి మీటింగ్స్ జరుగుతున్నాయో ఆ మీటింగ్స్ని బట్టి, అలాగే సేవకులకు దేవుడు కాపుదల దయచేసి సంఘాలను మరి ప్రభువే కాపాడున్నట్లుగా మరి కొన్ని శక్తులు, వ్యతిరేక శక్తులు, అసాంఘికమైన శక్తులు దూరకుండా, ఇబ్బంది కలిగించకుండా దేవుని కాపుదల మరి సేవకులకును పరిచర్యకును దేవుడు అనుగ్రహించి కాపాడున్నట్లు స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్య కృపా పరిచర్యను బట్టి, అలాగే షైన్ ఫర్ జీసస్ షైనింగ్ అనే యూట్యూబ్ ఛానల్, యేసయ్య కృపా పరిచర్యను యూట్యూబ్ ఛానల్ బట్టి వస్తున్నట్టు మరి ఈ యొక్క సోషల్ మీడియా ఈ వీడియోస్, ఈ కార్యక్రమాలను బట్టి మరి దేవుడు గొప్పగా ఆశీర్వదించి ఇతర ప్రాంతాల్లో కూడా మరి యేసయ్య కృపా పరిచర్యలు పాకున్నట్లుగా మరి ఈ పరిచర్య సహకరిస్తున్న ప్రియులను బట్టి నిండు మనసుతో స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. త్రిక దేవుడైన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి వందనాలు తెలియజేస్తూ, అందరి వందనాలండి. జై మసీకి, జై మసీకి. దేవుడిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. యెషయా గ్రంథంలో ఈ అరుణోదయ ప్రార్థనలో డైలీ బ్రెడ్కి అంతా దేవుడు ఇచ్చిన వాక్యం చదువుకుందాము. ప్రభు పరిశుద్ధ గ్రంథం నుండి ప్రభు వాక్యము యెషయా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనము లాస్ట్ వర్స్ చదువుతాను నేను. లాస్ట్ వర్స్ యెషయా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం లాస్ట్ వర్స్. దేవుడు మాతో నున్నాడు. హల్లెలూయా. చెప్పండి ఏంటండి? దేవుడు మాతో నున్నాడు. చెప్పండి నాతో పాటు, దేవుడు మాతో నున్నాడు. మరి యూదులందరూ కూడా యెరూషలేముకి వెళ్ళారు కదండి. యెరూషలేముకి వెళ్ళారు మందిరం యొక్క ప్రాకారాలు కట్టడానికి కదండి. నెహెమ్యా కూడా ఉన్నాడు, నెహెమ్యా వెళ్ళాడు కదండి. యూదులందరూ అక్కడ పూనుకున్నారు కదా. పూనుకుంటే మరి ఎన్ని సవాళ్ళు విసిరాయి కదా. సన్బల్లటు, టోబియా, గేషము కదా, వ్యతిరేక శక్తులు అన్నమాట అని. మరి కాల్చబడిన ప్రకారాలను మరలా నిర్మించాలి కదా. ప్రతిరోజు పోరాటమే. మరి ఎన్ని రోజులు పట్టిందండి? సుమారుగా 52 డేస్, 52 రోజుల్లో పూర్తి చేశాడు. 52 రోజులు సవాలుతో మరి కూడిన పోరాటాలు నెహెమ్యా ఎదుర్కొన్నాడు. ఎన్ని వార్నింగ్లు ఇచ్చారో కదా. ఇప్పుడు నా ప్రభు, ఇప్పుడు నా దేవుని హస్తములను బలపరుచుము అని అంటాడు కదా. దేవుడు తోడుగా ఉంటే మన హస్తాలను బలపరుస్తాడు. దేవుడు మనకు అన్న మరి దేవుడు పాస్టర్ గారు, దేవుడు తోడుగా ఉంటే మరి ఇన్ని కష్టాలు ఏంటి? నెహెమ్యా అంటే తోడుగా ఉన్నాడు కాబట్టే రక్షింపబడ్డాడు, కాపాడబడ్డారు యూదులు. పనులు పూర్తయ్యాయి 52 రోజుల్లో. దేవుడు తోడుగా ఉండకపోయిందంటే ఎప్పుడో ప్రతి మాటను నమ్ముతూ పోయింటే ఎప్పుడూ నెహెమ్యాను మట్టుబెట్టేవారు కదండి, యూదులను చంపేసేవారు. కాబట్టి ప్రేమ దేవులారా, దేవుడు తోడుగా ఉన్నా కూడా మరి కొన్ని శ్రమలు ఉంటాయి. ఆ శ్రమల్లో మనకు దేవుడు తోడుగా ఉంటే చాలు, మనల్ని గట్టెక్కించటానికి, మనల్ని నిలబెట్టడానికి. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు మాతో ఉన్నాడు. చెప్పండి, దేవుడు మాతో నున్నాడు, దేవుడు మీతో నున్నాడు, దేవుడు మనందరితో ఉన్నాడు. ఆయన మనతో ఉంటే ఖచ్చితంగా మనలను క్షేమంగా నుంచుతాడు. దేవుని కృప మీ అందరికీ రోజంతా నుండునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన అండి. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, అయా భక్తులు అన్నట్టుగా
అయ్యా ఇదిగో దేవుడు మాతోనున్నాడు. అవును ప్రభువా, ఉదయకాల సమయంలో దేవా మీరు మాతోనున్నారు. మీరు మాతో ఉంటే మాకు చింత ఎలా, దిగులు ఎలా ప్రభువా. ఇదిగో తండ్రి అయ్యా మీరు మాతో ఉంటే మాకు శ్రమలు ఉన్న ఆ శ్రమల్లో అయ్యా మీరిచ్చిన నిరీక్షణ వాక్కులను చేత పట్టుకొని నిరీక్షణ వాక్యాన్ని ప్రభువా స్మరిస్తూ మేము ధైర్యంగా ఉండగలము. అయానికి స్తోత్రములు. మీరు మాతో ఉన్నందుకు నేను స్తుతిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆశీర్వాద దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడైనను గాక, ఆమేన్. అందరి వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.